అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపుపై ఫోకస్. గవర్నమెంట్ స్కూళ్ల బలోపేతంపై ప్రభుత్వం కసరత్తు. కొత్తగా ప్రైమరీ స్కూల్ స్టూడెంట్లకు నోట్బుక్స్. 1000 బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభానికి చర్యలు. 1,00,000 మందికి పైగా టీచర్లకు 5 రోజుల ట్రైనింగ్. వచ్చే నెలలో పకడ్బందీగా బడిబాట నిర్వహణ ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ యొక్క నిర్వహణలో మొత్తానికైతే ఇక్కడ స్కూల్ టీచర్లు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించినట్టుగా ఉంటుంది. పెద్దగా వాళ్ళు ఫోకస్ పెట్టారు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఇంకా ఉన్న విషయం ఫ్యాక్ట్ చెప్పడమే. వాళ్ళేమనుకున్నా బాధ లేదు, ఎందుకంటే నిజం మాట్లాడుతున్నాం కాబట్టి. కొంతమంది మాత్రం క్షేత్రస్థాయిలో పనిచేస్తారు, మిగతా వాళ్ళు చేయరు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పోతున్నారు అంటే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడట్లేదు పెద్దగా అని చెప్పేసి అర్థం. ఆ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఇంటింటికి వస్తారు, గల్లీకి వస్తారు. అసలు వాళ్ళు ఒక టీం లెక్కల వాళ్ళ యొక్క జీతాల కోసం నానా తిప్పల పడతారు. వాళ్ళకు వచ్చే 10-15 వేల జీతానికే వీళ్ళకు 40,000, 50,000, ₹1,00,000 జీతాలు వస్తున్నా కానీ వీళ్ళు పెద్దగా ముందుకు అడుగులు వేయరు. ఆ గ్రామం నుంచి అసలు బయటికి ఎందుకు వస్తున్నారు ఆ విద్యార్థులు అంటే అక్కడ ఈ బడిబాట ప్రోగ్రామ్ సక్సెస్ కానందుకు. దాంతోపాటు వీళ్ళు ఉన్నత విద్యావంతులు, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళు బయటికి ఆ యొక్క గ్రామంలో బడిబాట ప్రోగ్రాంలో తిరగాలి, అక్కడ గ్రామ పెద్దల్ని సంప్రదించాలి, అక్కడ వాళ్ళకు నచ్చజెప్పాలి, వాళ్ళకు అర్థమయ్యేటట్టు కౌన్సిలింగ్ ఇవ్వాలి. కౌన్సిలింగ్ ఇచ్చి ఆ యొక్క విద్యార్థిని మన స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించుకోవాలి. ప్రైవేట్ స్కూళ్ళకు పోతే అరే నాయన నీకు ఫీజులు బొక్క, అనవసరంగా ట్రాన్స్పోర్ట్ బొక్క, దాంతోపాటు పైసలు బొక్క, మొత్తం నీకు పెద్ద బొక్క పడుతుందిరా బాబు అని చెప్పేసి అర్థమయ్యేటట్టు చెప్తే ఇక్కడ తిండితో సహా అన్నీ దొరుకుతాయి కదా, తిండితో సహా దొరుకుతాయి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఉత్తీర్ణతలో కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు కీలకంగా ముందుకెళ్తున్నాయి, సక్సెస్ఫుల్గా వెళ్తున్నాయి. గవర్నమెంట్ వాటి మీద ఫోకస్ కూడా పెడుతుంది. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళలోనే జాయిన్ చేయండి. అనవసరంగా బయటికి పైసలు ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? మధ్యతరగతి వాళ్ళు కొన్ని వేరే లెక్కలకు పోతారు అన్నట్టు. అట్లా గవర్నమెంట్ అంటే చీప్ అయిపోతాం అనుకుంటారు, ప్రైవేట్ అయిపోయేకల్లా మళ్ళీ పెద్దగా పైసలు కూడా పెట్టలేమనే పరిస్థితి ఉంటుంది. ఏదో మిడిల్ అన్నట్టు చిన్న బళ్ళలో పోతే అక్కడ ఏ ఫెసిలిటీస్ కరెక్ట్గా కూడా ఉండవు, అది పరిస్థితి అవుతుంది. సో దయచేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే తల్లిదండ్రులకు అందరికీ చిన్నపిల్లలు ఇప్పుడు మీకు చాలా వరకు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఫీజులతోటి పెద్ద ఇబ్బంది పడిపోతుంటారు అన్నట్టు. మోయిపోతుంది, ఇష్టం వచ్చినట్టు దంచి కొట్టినట్టుగా ఫీజుల మీద వసూలు చేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ అయితే మీకు అట్లా ఇస్తాం అని చెప్పేసి అంటారు. అక్కడ ఫెసిలిటీస్ ఉండవు, అక్కడ ఏమీ సరిగ్గా ఉండకుండా కూడా రుద్దుతూ ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయాలని చెప్పేసి నేను టీ9 న్యూస్ నుంచి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మీ యొక్క విద్యార్థులను, మీ యొక్క పిల్లల్ని ఖచ్చితంగా తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయాలని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. సో దాంతోపాటు ఈ సర్కారు బడులకు సంబంధించిన ఈ బడిబాటకు సంబంధించిన ప్రతి ఒక్క గవర్నమెంట్ టీచర్లకు మాత్రం ప్రత్యేకంగా రిక్వెస్ట్ మాత్రం చేస్తున్నా. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో బడిబాట ప్రోగ్రాంలో పాల్గొనండి. దాంతోపాటు అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా వీలైనంత వరకు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిక్వెస్ట్ చేస్తున్నాము. రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి ఒక్కరిని అసలు ఆ గ్రామం నుంచి బయటికి అసలు ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్లకుండా ప్రేక్షక పాత్ర వహించినట్టుగా ఉండకుండా ఖచ్చితంగా ఈ యొక్క ఆ పిల్లల్ని మొత్తం అదే స్కూల్లో జాయిన్ చేసేటట్టుగా చూడాలని చెప్పేసి గ్రామస్తులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు కూడా మన టీచర్లకు సహకరించండి, ఉపాధ్యాయులకు సహకరించండి, ఆ స్కూల్కు సహకరించండి. దయచేసి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. సో ఈ బడిబాట ప్రోగ్రాంలో మాత్రం టీచర్లు మాత్రం పకడ్బందీగా అక్కడ ఈ యొక్క గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు రిక్వెస్ట్ చేయడం టీ9 న్యూస్ నుంచి మీరు మాత్రం ప్రేక్షక పాత్ర వహించకుండా మాత్రం వాళ్ళను బయటికి వెళ్లకుండా చూడండి. చాలామంది కడుపు నింపుతారు, చాలామందికి ప్రశాంతత ఇస్తారు, చాలామంది విద్యాబోధన చేస్తారు. వాళ్ళందరినీ ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. ఎందుకంటే మీరంతా ఉన్నత వ్యక్తులు కాబట్టి, ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం టీ9 న్యూస్ తరఫు నుంచి. సో మొత్తానికి ఇది బడిబాట.